అండి. సో పూరి జగన్నాథ్ మోస్ట్ అవైటెడ్ స్లమ్ డాగ్ టీజర్ వచ్చింది. సో టీజర్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మాది. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేను ఎందుకు వదులుతా? అదే అనుకుంటుందా? ఇంతకుముందు చెప్పలేదు అతను కదా, దేనికి ఫస్ట్ టైం బాగా చెప్పాడు. దీంట్లో చెప్పినట్టు కానీ మరి ఇది యాక్చువల్ నేను విన్నాం. టబు మంచి రోల్, టబు మాత్రం సూటబుల్. సంతానం మ్యూజిక్ బాగా అస్సలు మామూలుగా లేదు, బాగా కొట్టారు మ్యూజిక్. ఉందా లాస్ట్ డైలాగ్? పూరి కంబ్యాక్ అయ్యేటట్టుంది ఖచ్చితంగా. నాకు బాగా నచ్చింది టీజర్, అసలు సూపర్ నచ్చింది. నాకైతే మెయిన్ ఏంటంటే నాకు పూరి ఎవరు వదిలినా కూడా మాఫియాని పూరి వదలలేమో అనే ఫీలింగ్. ఎవరు అంటే దాంతో ఎంత కావాలంటే అంత దాని పిండి పిప్పి చేస్తాడు. ఆయనకు పేరు వచ్చేది కూడా దాని నుంచే కదా, మాఫియా నుంచి వస్తుంది. బట్ నాకు మెయిన్ ఏంటంటే విజయ్ సేతుపతి వాయిస్ బాగా అనిపించింది. టబుది కూడా అసలు భలే క్యూట్ అనిపించింది. టబు కానీ విజయ్ అంటే ఇంతకుముందు సార్ మేడం దాంట్లో డబ్బింగ్ వాడే చెప్పాడని నేను అనుకుంటున్నా. బట్ నాకు అది క్లారిటీ లేదు. కాబట్టి నేను యాక్చువల్గా మామూలు విన్నదైతే ఇప్పుడే బాగుంది, చాలా చాలా బాగుంది. కొంచెం వాయిస్ ఇంకొంచెం స్పీడ్ మాట్లాడితే బాగుండు కానీ బట్ ఓకే బాగుంది నాకైతే వాయిస్. విజువల్స్ అయితే ఇంకా అఫ్ కోర్స్ మన పూరి అన్నది దాంట్లో ఏముంది కానీ మంచిగా పెట్టాడు. మరి ఇప్పుడు థియేటర్లో ఎట్లాంటివి ఉంటాయో అనేది యాక్చువల్ ఇప్పుడు మెయిన్ సీన్స్ అన్నమాట. మ్యూజిక్ కూడా అసలు బాగా కొట్టారు. కంబ్యాక్ ఎప్పుడు ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎప్పుడో 2019లో వచ్చింది. సో ఇప్పుడు 2026 7 years తర్వాత కంబ్యాక్ ఖచ్చితంగా అయ్యేటట్టే ఉంది. అవ్వాల్సిందే ఖచ్చితంగా. అంటే లైక్ అఫ్ కోర్స్ ఇప్పుడు విజయ్ సేతుపతి, టబు వీళ్ళందరూ స్క్రిప్ట్ బాగుంటే తప్ప యాక్సెప్ట్ చేయరు కదా, బాగుంటేనే యాక్సెప్ట్ చేస్తారు. నేను మెయిన్ టబు అనుకున్నా, అంటే ఈమె దిగింది అంటే ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది అనే ఫీలింగ్. అదే నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఉంటే. ఇంకొక ఆమె ఉంది చూడు, రాజాసాబ్ లో నానమ్మ క్యారెక్టర్, ఆమె పేరు ఐడియా లేదు. ఈ మధ్య బాగా చేస్తున్నట్టుంది సినిమాల్లో, మంచిగా కనిపిస్తుంది. సంయుక్త మేనన్ ఉంది హీరోయిన్. లైక్ అంటే చాలా సెలెక్టివ్ పీపుల్ ఖచ్చితంగా అంటే సంయుక్త మేనన్ అన్ని హిట్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దే. విజయ్ సేతుపతి కొంచెం స్క్రిప్ట్ యూనిక్ ఉంటే తప్ప టబు కూడా సేమ్ యూనిక్ గా ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయదు. మరి ఇంతమంది యాక్సెప్ట్ చేయించారంటే ఖచ్చితంగా ఉండే ఉంటుందని నా ఫీలింగ్. నేనైతే ఏగర్ వెయిట్ చేస్తున్నా. టీజర్ చూసాక నాకు యాక్చువల్ ఫస్ట్ లోనే ఉండే విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ అంటేనే నాకు అనౌన్స్మెంట్ నుంచే బాగుండే. కాకపోతే చాలా డిలే అయిపోయినట్టుంది. లాస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఇన్ని రోజుల తర్వాత వస్తుంది. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. నేను కూడా పిచ్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ వాళ్ళ వాయిస్లు వినడానికి ఎక్సైటింగ్ అయిపోయింది, ఇది విన్నాక. తర్వాత ఇంకా పూరి ఆబ్వియస్లీ. నాకైతే మ్యూజిక్ కూడా బాగా నచ్చింది. మ్యూజిక్ మరి హర్షవర్ధన్ రామేశ్వర్. ఓకే, నాకు తెలిసి హర్షవర్ధన్ రామేశ్వర్ గర్ల్ ఫ్రెండ్. ఓహో, లైక్ దీనికి కూడా అదే అనుకుంటా. హర్షవర్ధన్కి 8 వసంతాలు. ఓకే వీళ్ళే అనుకుంటున్నాను. దానికి మంచిగా ఇస్తారు మ్యూజిక్. దీనికైతే బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, చాలా బాగుంది. కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీకు ఎలా అనిపించింది టీజర్? సో అది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.